బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం లోపూడి గ్రామంలో లోలూరు రైతులు భారీగా ధర్నా నిర్వహించారు. రీసర్వే పేరుతో తమ వ్యవసాయ భూములను DRDOకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న సమాచారం రైతుల్లో ఆందోళన కలిగించింది. ఇప్పటికే వందలాది ఎకరాలు లోలూరు భూములను DRDOకు అప్పగించిన రైతులు మళ్లీ రెండోసారి సుమారు 600 ఎకరాల భూసేకరణకు అధికారులు సిద్ధమవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టంగా ప్రకటించారు. తమ కడుపు నింపే భూములను లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోమని రైతులు హెచ్చరించారు. గ్రామసభ నిర్వహించకుండా సరైన సమాచారం ఇవ్వకుండా భూముల సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించగా రైతుల నిరసనతో సర్వే మరియు రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు. ఈ సమస్యను రైతులు చోడవరం ఎమ్మెల్యే KSN రాజు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే తహసీల్దార్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని, అప్పటి వరకు భూముల సర్వే జరగదని హామీ ఇచ్చారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే కోసం అధికారులను పంపించిన బుచ్చేపేట తహసీల్దార్ చర్యపై లోలూరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 219 ఎకరాలు పక్కా చిరాయితీ పళ్ళ భూములు ఉన్నవి. ఈ పళ్ళ భూముల మీద ఆధారపడి LBP అగ్రహారం, బంగారమెట్ట, లోపూడి, సింగవరం, పొడిదెరపాలెం రైతులు 200 మంది కుటుంబాలు. 200 కుటుంబాలు అంటే సుమారుగా ఒక 2,000 మంది కుటుంబాలు ఇదే భూముల మీద ఆధారపడి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలే. గతంలో భూములు ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాం DRDAకి. ఇప్పుడు ఇవ్వాలంటే మాకు స్పష్టమైనటువంటి హామీ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ గ్రామసభ నిర్ణయించి ఇది ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, DRDAకి ఈ భూములు తీసుకోమని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే మేము సర్వేకి సహకరిస్తామని ఈ గ్రామాల రైతులందరూ కూడా ఇందు మూలంగా తెలియపరుచుకుంటున్నాం. లూలూరు రెవెన్యూలోనే 67 సర్వే నెంబర్లు ఉన్నాయి. 67 సర్వే నెంబర్లో